నమస్తే వెల్కమ్ టు టైమ్ 24/7 న్యూస్. అసలు నిజానికి హిందువులు సనాతన ధర్మం గురించి, హైందవ ధర్మం గురించి, అదేవిధంగా హిందుత్వం గురించి అయితే ఎన్ని పోరాటాలు చేస్తున్నారు చెప్పండి. కొన్ని సందర్భాల్లో మత మార్పిడి కోసం వచ్చిన వాళ్ళ మీద కూడా మా మతంను ఎలా మీ మతంలోకి స్వీకరించమని చెప్తారు అనే విధంగానైతే వాళ్ళతో కూడా వాగ్వాదం చేస్తున్నారు. అట్లాంటి హిందూ ధర్మాన్ని కాపాడుకునే హిందువులు ఈరోజు నిజానికి చాలా బాధపడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే చూడండి, ఇట్లాంటి అఘోరిగాడు చేయబట్టి చాలామంది సనాతన ధర్మం గురించి, అదేవిధంగా హిందూ ధర్మం గురించి అయితే మస్తు బాధపడుతున్నారు. ఎందుకంటే నిజానికి వీడు అసలు అఘోరీనా, లేదంటే సాధారణమైన వ్యక్తా, అసలు పురుషుడా స్త్రీనా, లేదా ట్రాన్స్జెండరా అనే చిక్కుముడైతే ఇప్పటి వరకు కూడా అసలే వీడట్లేదు. ఎందుకంటే ఈ ట్రాన్స్జెండర్ అని కూడా చెప్పొద్దు, ఈ అఘోరిగాడు ఏం చేసిందంటే గతంలో రాధిక అనే లాయర్ను కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పిన వీడియో కూడా మనమైతే చూసినాము. ఆ ఆడియో కూడా ఒక్కసారి అయితే వినే ప్రయత్నం చేయర్రి. దాంట్లో ఎంత తీయగా మాట్లాడుతున్నా తెలుసా, రాధి నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, నువ్వు నేను ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో జీవించాలని నాకు చాలా ఉన్నదిరా, నిన్ను నేను చాలా గాఢంగా ప్రేమిస్తున్నా, ఐ మిస్ యూ రాధి అనే విషయాలను కూడా ఒక్కసారి మీరు మీ చెవులతో వినాల్సిందే. రాధి చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా, బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ మిస్ యూ, లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా. చూసిరా, నిజానికి అఘోరీలు ఎక్కడుంటారు చెప్పండి? ఎక్కడో జనావాసాలకు దూరంగా వండుకుంటూ హిమాలయాల్లో ఈ దేశం కోసం, ధర్మం కోసం, సనాతనం కోసము వాళ్ళు పదే ధ్యానం చేసుకుంటూ సృష్టిని ఏ విధంగా సంరక్షించాలి అనే ఆలోచనలో, అనే ధ్యానంలో ఈ నాగసాధువులే కావచ్చు, అఘోరీలే కావచ్చు, వీళ్ళందరూ ఉన్న క్రమంలో అసలు అఘోరీకి జనావాసాలలో ఏం పని, అఘోరి జనావాసాలకు ఎందుకు వచ్చింది, జనావాసాలకు వచ్చిన తర్వాత సనాతన ధర్మం గురించి ఎందుకు మాట్లాడుతున్నది, పోనీ సనాతన ధర్మం గురించి ఈమె మాట్లాడి చేసింది ఏమన్నా ఉన్నదా, ఒరిగింది ఏమన్నా ఉన్నదా అంటే ఏం లేదు. నిజానికి హడావిడి చేస్తుంది, ఆర్భాటం చేస్తుంది, సగం బట్టలు వేసుకుంటుంది, రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళను వీళ్ళను అనరాని బూతులు అంటది. ఎక్కడన్నా దేవుణ్ణి నమ్ముకున్నోళ్ళు, నాగసాధువులు లేదంటే అఘోరీలు ఎక్కడన్నా వాళ్ళ నోట్లకి వెళ్ళి ఒక మాట వస్తుందా? ఒకవేళ వచ్చినా కూడా బూతులు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడతారా? అలాంటిది ఈ అఘోరిగాడు జనాలను అనరాని మాటలు అంటున్నాడు. ఇక వీని మీద ట్రోల్స్ చేసిన వాళ్ళనట ఏం చేస్తాడో ఎరికేనా, మంత్రాలతోటి తంత్రాలతోటి వాళ్ళ మీద మంత్రతంత్రాలు చేసి శాపం పెడతాడట. వాళ్ళు లేవకుండా, వాళ్ళు పడుకొని అస్వస్థతకు గురయ్యేటట్టు నేను మంత్రాలు చేస్తా నా మీద ట్రోల్స్ చేసిన వాళ్ళను అని చెప్తున్నాడు. అసలు ఈ అఘోరిగాడు మనిషేనా లేకపోతే మరోటా నాకైతే ఏమర్థమైతలేదు. ఇక నిజానికి శ్రీవర్షిని అయితే వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇంత కన్నీరు మున్నీరైనా కూడా ఆ అఘోరిగానికైతే కొంచెం కూడా ఏ మూలన బాధ కానీ జాలి కానీ అనిపిస్తలేదు. నిజానికి శ్రీవర్షిని వాళ్ళ అమ్మగారు అయితే చాలా బాధపడుకుంటా, చాలా మదన పడుకుంటా ఈ అఘోరిగాడు నా బిడ్డ పైన మంత్రతంత్రాలు చేసి, అదేవిధంగా మందులు మాకులు పెట్టి వశపరుచుకున్నాడు, వశీకరణం చేసుకున్నాడు, లేదంటే ఆ ఏం లేని అఘోరిగానికి నా కూతురు ఏ విధంగా నచ్చుతుంది, నా కూతురుకు వాడే విధంగా నచ్చుతుంది చెప్పండి? నా కూతురును మాయ మాటలతోటి లోపరుచుకున్నాడు, మాయమాటలు చెప్పి లొంగ తీసుకున్నాడు అని అయితే వాళ్ళమ్మ కన్నీరు మున్నీరయ్యి నిజంగా హృదయ విదారక గాథ లెక్క ఆమెనైతే చెప్తున్నది. ఈ అఘోరిగాడు వాళ్ళ అమ్మను ఏమన్నా పాపం అన్నడా, అనరాని మాటలు అనుకుంటా, నిజానికి నాకు నీ కూతురు నచ్చింది, ఆమెను నేను శిష్యరికం ఇస్తా అని చెప్పింది కదా, ఆమెను నా కూతురు లెక్క స్వీకరిస్తున్నా, ఆమె మీద నాకు ఒక తండ్రికి కూతురికి ఉన్న సంబంధమే ఉన్నది తప్ప ఏమీ లేదు అని అన్న అఘోరిగాడు ఈరోజైతే శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నాడు. ఎట్లా తెలుసా, వేద మంత్రాలతోటి వాళ్ళ గురువు ఎవరో ఉన్నాడట, వాళ్ళ గురువు దగ్గరికి వచ్చి ఆ ఇంత మూతికి గీతికి బూడిది పూసుకొని ఆ పెదవులు చూసి ఎప్పుడన్నా ఆ లిప్స్టిక్ గిప్టిక్ వేసుకొని అని ఇట్లుంటాడు. వీడిని శ్రీవర్షిని ఎంత అందంగా ఉంటుంది, ఈ అఘోరిగాన్ని శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నది. చూసిరా, అసలు ఈ సమాజంలో, ఈ మానవ జన్మల ఒక స్త్రీ ఇంకొక స్త్రీని ఎప్పుడైనా పెళ్లి చేసుకోవడం చూసిరా మీరు?
అవునండి, ఇప్పుడు అఘోరి మాత అని పిలుస్తున్నాం కదా, అఘోరి మాత అని పిలిచినప్పుడు అఘోరి స్త్రీ కాకుండా పురుషుడు అవుతాడా? ఒక స్త్రీని ఎలా పెళ్లి చేసుకుంటుంది? అదేవిధంగా వాళ్ళకు సంతానం ఏ విధంగా కలుగుతుంది? నిజానికి ఈ అఘోరి అనేటోడు ఒక ట్రాష్, వాడు నిజానికి అఘోరి కాదు. అఘోరి దీక్ష తీసుకున్న వాళ్ళు ఆ యొక్క సాధన చేసే క్రమంలో వాళ్ళ మైండ్లోకి రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయట. ఆ ఆలోచనలు రాకుండా, అదేవిధంగా శృంగారంలో పాల్గొనకుండా, శృంగార కోరికలు కూడా రాకుండా వాళ్ళకైతే మంత్రోచ్చారణ చేసి, అదేవిధంగా వాళ్లకు ఏదైతే ఉన్నదో దాన్ని కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తారట. అలాంటి అఘోరిగాడు ఇప్పుడు సమాజంలోకి వచ్చి ఏం మెసేజ్ ఇస్తున్నాడు? ఈ సనాతన ధర్మాన్ని నమ్మేటోళ్లకు, అదేవిధంగా ఈ హిందుత్వాన్ని నమ్మేటోళ్లకు. తెల్లారితే పొద్దుగుకితే వీడియోలు చేసుకుంటా, ఆ బూడిది గీడిది పూసుకొని, లిఫ్ట్కి రాసుకొని, ఫేస్బుక్లల్లా, ఇన్స్టాగ్రాములల్లా మంచిగా వీడియోలు పెడతాడు. నేను సనాతన ధర్మాన్ని గౌరవిస్తా, జై అఘోరి కాళీమాత అని అంటాడు. అరే బట్టేవాజ్గా, నువ్వు అఘోరి మాతవు కాదు, నిజంగా దుర్మార్గుడివి. అఘోరి కాళీమాత చెప్పుకుంటా, కాళీమాత పేరు చెప్పుకుంటా, సనాతన ధర్మం పేరు చెప్పుకుంటా, హిందూ ధర్మం పేరు చెప్పుకుంటా అందరినీ మోసం చేస్తున్నావు. నీ భాగవతము పటాపంచలైతుంది, కుండ బద్దలు కొట్టినట్టు ఒక్కొక్క వీడియోలు అయితే బయటకు వస్తాయి కొడుక. నువ్వైతే సమాజంలో తిరిగితే ఈ జనాలైతే నిన్ను ఏ విధంగా చేస్తారో అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ జనాలకే అర్థమైంది. బంగారం లాంటి శ్రీవర్షిని జీవితాన్ని అయితే నాశనం చేసిన కుదరా వేస్ట్ ఫెలోగా. ఇట్లా ఎంతమంది జీవితాలను నాశనం చేస్తావు? అటేమో లాయరు, ఇటేమో శ్రీవర్షిని, ఇంకెంతమందితో ఆడుకుంటావు? ఇంకా నీ బడా భాగవతాలు చాలా ఉన్నాయిరా కొడుక. ఏంటి అంటే వీడు ఏం చేస్తాడట అంటే, పెద్ద పెద్ద రాజకీయ నాయకులే కానీ, బడా వ్యాపార సంస్థలకు సంబంధించిన వ్యక్తులే కానీ వాళ్ళను శ్మశానాలకు తీసుకుపోయి వాళ్లకు మంచి చేస్తా, ఇట్లా చేస్తా, నిన్ను స్థానాన్ని పెంచుతా, అది ఇది ఐసా పైసా అని చెప్పి వాళ్ళ దగ్గర క్షుద్ర పూజలు చేసి వాళ్ళ నుంచి 5 నుంచి 10 లక్షల రూపాయలు రాబడతాడట. అరే నీకేమైనా సిగ్గు శరం ఉన్నా అదిరా? నిజానికి అఘోరి మాతలను నువ్వు బ్యాడ్ చేసేది నువ్వు. వాళ్ళు ఎక్కడనో దూరంలో ఉండి జపాలు చేసుకుంటా, ధ్యానాలు చేసుకుంటా లోకాన్ని కాపాడే స్థితిలో వాళ్ళుంటే, నువ్వేమో లోకం మీద పడి సగం బట్టలు వేసుకొని జనాన్ని అట్లా ఇట్లా అల్లకల్లోలం చేసుకుంటా, ఎక్కడన్నా అఘోరి కారు నడుపుతుందా? ఎక్కడన్నా అఘోరి లిప్స్టిక్ పెట్టుకుంటుందా? ఎక్కడన్నా అఘోరి మేకప్ వేసుకుంటుందా? ఎక్కడన్నా అఘోరి మందు తాగుతుందా? ఎక్కడన్నా అఘోరి మాంసం తింటుందా? ఇవన్నీ వికృత చేష్టలు నువ్వు చేస్తున్నావు. అసలు అఘోరికి ప్రేమ పుడుతుందారా బట్టబాజుగా? ప్రేమ పుట్టది ఏం పుట్టది? ఈరోజు నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నా, ఎందుకంటే ఒక దేవుణ్ణే కానీ, ఒక అఘోరినే కానీ పూజించే సనాతన ధర్మంలో నువ్వు ఒక చీడ పురుగులాగా వచ్చినవు. నువ్వు చేపట్టి పరమతస్తులు మన మతాన్ని ఈరోజు దిగజార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కేవలం నీలాంటి వాళ్ళ వల్లనే. ఇకనైనా నీ తీరు మార్చుకో. ఎక్కడో దూరంలో ఉన్నావు కాబట్టి నువ్వు బతికిపోతున్నావు. నిజానికి మళ్ళొక్క జనావాసాలకు వచ్చినా, అదేవిధంగా వేరే టీవీ ఛానళ్లకు నువ్వు ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా జనం ఎంబటే అక్కడికి వచ్చి నిన్ను ఏం చేయాలో అది చేస్తారు. ఈ విషయం నేను చెప్పుడు కాదు, జనాలారా మీకే వదిలేసినా మీరే చూసుకోర్రి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.